ధాన్యం కొనకుండా ముద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండలం అమ్మాపురంలో ధర్నా చేపట్టారు. తొర్రూరు నర్సంపేట రహదారిపై వడ్ల బస్తాలను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ధాన్యాన్ని కొనకుంటే పోరును మహోధృతం చేస్తామని హెచ్చరించారు అన్నదాతలు. ధాన్యం కొనకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండలం అమ్మాపురంలో ధర్నా చేపట్టారు. తొర్రూరు నర్సంపేట రహదారిపై వడ్ల బస్తాలను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ధాన్యాన్ని కొనకుంటే పోరును మహోధృతం చేస్తామని హెచ్చరించారు అన్నదాతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎందుకు కొనుగోళ్లు జరగట్లేదు? అధికారులు ఏమంటున్నారు? రైతుల డిమాండ్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిన్న కూడా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రివ్యూ ద్వారా నిర్వహించినటువంటి సమావేశం ద్వారా అన్ని కొనుగోళ్లు కూడా ధాన్యం సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ అంతా కూడా సజావుగానే జరుగుతుందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. రైతాంగం అంతా కూడా చాలా తిప్పలు పడతా ఉన్నారు. ఆగ్రహంతో రోడ్డెక్కుతున్న సంఘటనలు కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. అందుకు ఉదాహరణ తొర్రూరు మండలంలో ఉన్నటువంటి అమ్మాపూర్ గ్రామంలో రైతులంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి తమ నిరసన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. స్పష్టంగా మే నెల 16వ తేదీ దాటుతా ఉంది. వర్షాకాలం సీజన్ మళ్ళీ మొదలుగా వస్తా ఉన్నది. దానికి సంబంధించి అంటే మళ్ళీ వరి ఏదైతే నారు వేసుకోవాలి, వచ్చేటువంటి సీజన్ కోసం పనులు చేసుకోవాల్సిన రైతాంగం అంతా కూడా ఇంకా వడ్ల కళ్ళాల దగ్గరే తమ తిప్పలు పడతా ఉన్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. తొర్రూరు నర్సంపేటకు సంబంధించినటువంటి రహదారి మీద వడ్ల బస్తాలను రైతులు కాలబెట్టిన సంఘటన మనకు వెలుగు చూస్తా ఉంది. అంటే రైతు వాళ్ళ కోపంతో రగిలిపోతా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైతు కడుపు మండిందిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైతు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. నెల రోజుల నుంచి ధాన్యపు కళ్ళాల దగ్గరికి వర్షరాశులు తీసుకొచ్చి అక్కడ కోసుకున్నటువంటి ధాన్యపు రాశులకు సంబంధించి పగలంతా కూడా ఎండ కొడతా ఉంది, అర్ధరాత్రి వర్షం పడతా ఉంది. అసలు కంటి మీద కొనుక్కు లేకుండా రైతాంగం అనుభవించేటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ యాసంగి సీజన్ మనం గమనిస్తే కుమార్, పూర్తిగా యాసంగిలో తాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది రైతాంగాన్ని. ఎలాగోలా బోర్ల సహకారంతోనో, పక్క రైతులు ఇచ్చినటువంటి సహకారంతోనో, లేకుంటే ఏదైతే బోర్ బావులు మళ్ళా తీసుకున్న పరిస్థితి మనం చూసాము. మళ్ళీ పూడిక తీతలు తీసుకొని ఆ బావుల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి నీళ్లతో పంటను దక్కించుకొని ఆ పంటనంతా కూడా ధాన్యపు కొనుగోలు సెంటర్లు తీసుకురావాలంటే ధాన్యపు కొనుగోలు సెంటర్లు అన్ని చోట్ల ఏర్పాటు చేశామన్నటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం అన్ని చోట్ల ధాన్యపు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయక రైతాంగాన్ని అంతా కూడా తిప్పలు పెట్టిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ధాన్యపు కొనుగోలు సెంటర్లు అంటే మన టీ న్యూస్ ద్వారానే అనేక కథనాలు కూడా ప్రసారం చేశాము. అయితే మద్రంపేట మండలానికి సంబంధించి ఎప్పుడు కూడా అంటే 2018 తర్వాత నుంచి వరుసగా ఏదైతే ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసే సెంటర్ సంబంధించి ఈసారి సెంటర్ ఏర్పాటు చేయలేదు. దానికి సంబంధించి టీ న్యూస్ లో ప్రసారం అయితే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే తప్ప మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ధాన్యపు సెంటర్ ను 2 రోజుల తర్వాత ఓపెన్ చేయడం, అంటే ధాన్యపు సెంటర్లను ఏర్పాటు చేయడం నిర్లక్ష్యం. కాంటాలకు సంబంధించి కాంటాలు వేయాలంటే ఏదైతే ఆ ధాన్యం అంతా కూడా మ్యాక్టర్ విషయంలో ఇబ్బందులు పెట్టిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మ్యాక్టర్ సంబంధించినటువంటి మిషన్ అంటే ప్రతి సెంటర్ కూడా 2 మిషన్స్ ఉండాల్సి ఉండగా ప్రతి సెంటర్ లో ఆ మ్యాక్టర్ మిషన్స్ అందుబాటులో లేవని చెప్పి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ సందర్భం మనం చూస్తాం. దాంతో పాటు వాళ్ళ ఆ మ్యాక్టర్ తర్వాత ఏదైతే కాంటా చేయాలంటే ఆ కాంటాలు సరిగా కావు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. అక్కడ భారత అంటే గన్ని వ్యాధుల కొరత, ఏదైతే అకాల వర్షాలు కురిసినట్టయితే
టార్పాలిన్లు అందుబాటులో ఉండవు, ఎండాకాలం కాబట్టి వడదెబ్బతో కూడా మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 3-4 రైతుల వరకు ఆ ధాన్యపు కళ్ళాల మీదే ఏదైతే వాళ్ళ వడ్ల రాట్ల మీదే ప్రాణాలు వదిలిన సందర్భాలు అందరినీ కూడా కలిసివేస్తున్న నేపథ్యం. అంటే ధాన్యపు కొనుగోలు కేంద్రాల దగ్గర సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు, కనీసం తాగునీరు అందించే సందర్భం కూడా అక్కడ లేదు, ఒక టెంట్ సౌకర్యం లేదు, కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చే అందుబాటులో లేవు, అవి కూడా పారదాన్లు అందుబాటులో లేవు, టార్పాలిన్లు అందుబాటులో లేవు. త్వరితగతిన ఆ ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ సరిగా జరగలేదు. 30 రోజులు ఏదైతే 20 నుంచి 30 రోజుల పాటు ఆ వడ్ల కొనుగోలు సెంటర్లోనే రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ నేపథ్యం అయితే స్పష్టంగా ఈ యాసంగి సీజన్ లో చూస్తా ఉన్నాము. ముఖ్యంగా లారీలు వస్తే కాంటాలు కావు, కాంటాలు వస్తే లారీలు ఉండవు, కాంటాలు అయ్యి లారీలు ఉంటే కూలీల కొరత, ఇలా ప్రతి ఇబ్బంది రైతాంగం పడ్డ సందర్భం ఇవాళ తొర్రూరు నిర్వహించినటువంటి ఈ ధర్నాకు సంబంధించి కూడా 40,000 బస్తాలు ఆ గ్రామానికి సంబంధించి కాంటా కావాల్సి ఉండగా 20,000 బస్తాలు కాంటా అయ్యి వాటిని మిల్లులోకి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. మరో 20,000 బస్తాలు ఇంకా కాంటా కావాల్సి ఉంది. ఏదైతే ట్రాక్టర్ సంబంధించి ప్రతి బస్తాకు 8 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ అధికారులు ఇచ్చినప్పటికీ ఆ హామీ కావచ్చు అమల్లోకి రావడం లేదు. ఏదైతే ముఖ్యంగా దొడ్డుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని తీసుకుంటా ఉన్నారు, సన్న ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం అన్నటువంటి ఆవేదన రైతుల ద్వారా వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే సన్న ధాన్యం అంటే ఏదైతే సన్న బియ్యం సన్న వడ్లు అంటే ఈ యాసంగి సీజన్ లో వచ్చేటువంటి వడ్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులను బట్టి ఆ ధాన్యానికి సంబంధించి మిల్లింగ్ చేస్తే అవి నూక శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్లర్లు సన్నధాన్యం వద్దు, మాకు దొడ్డు ధాన్యమే కావాలనేటువంటి అంశంలో ఈ అన్ని ఇబ్బందులతో రైతాంగం అంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు నిదర్శనమే తొర్రూరు మండలం అమ్మాపురంలో జరిగినటువంటి రైతుల ధర్నాగా మనం చూడాల్సి ఉంటుంది. అతి కొద్ది రోజుల్లో రోహిణి కార్తె వస్తుంది, మళ్ళీ వర్షాలు మొదలవుతాయి, మీ వానాకాలం పంటకు సంబంధించి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుందన్నటువంటి రైతాంగం ఆవేదనను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.